హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా నేనైతే విలేజ్ వెళ్ళాను. అప్పుడు రికార్డ్ చేసిన వీడియో అనమాట ఇది. ఇక్కడ మా అత్తమ్మ పెరట్లో కొంచెం ప్లేస్ ఉంటే మొక్కలైతే నాటారు. ఇక్కడ చూడండి, ఈ జామ చెట్టు బుడంకే కాసాయి అనమాట కాయలు. 3 చెట్లు ఉన్నాయి జామ చెట్లు. కాయలు అయితే చాలా కాస్తాయి అనమాట. బరువు కూడా భరించలేవు, అన్ని కాయలు కాస్తాయి ఆ మొక్కలు. అలాగే వంకాయ చెట్లు, మిరప చెట్లు, టొమాటో, చిక్కుడు, అరటికాయలు ఇలా చాలా అయితే నాటారు మా అత్తమ్మ. ఆ జామకాయలు కూడా ఎర్ర జామకాయలు అనమాట. చాలా స్వీట్గా అయితే ఉన్నాయి. చాలా ఫ్రెష్గా అనిపించింది అక్కడ క్లైమేట్. చాలా బాగున్నాయి చూడండి, ఎన్ని కాయలు కాసాయి. యాక్చువల్లీ అవి లాస్ట్ అనమాట. ఆల్రెడీ మా మామయ్య మా కోసం తీసుకొచ్చారు లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి అరటి చెట్లు అనమాట, ఎంత బాగున్నాయో. స్వీట్గా ఉన్నాయి కాయలు కూడా. 3 అయితే వేసున్నాయి, 3 గొనలు అయితే వేసున్నాయి. ఇంకా అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా మేము రావడానికి 2 days ముందే మా పొలంలో వరి పైరు నాటారంట. సో చూసి వద్దాం పొలం దగ్గరికి వెళ్ళి, చాలా డేస్ అయిందని నేను మా అక్క పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి మేము పెద్ద వంక అని పిలుస్తాము. ఆ వంక దాటిన తర్వాత అన్ని పొలాలు ఉంటాయన్నమాట. ఇంకా వంక అయితే దాటేసాము. దాటి ఆ గట్టెక్కగానే ఇక్కడ ఒక బావి ఉంటుంది. ఎక్కడ చూసినా బావి నిండా నీళ్ళు ఉన్నాయి. అందరూ వరి పైర్లు నాటున్నారనమాట. చూడండి, అందరూ రీసెంట్గానే 2-3 days ముందే నాటినట్టున్నారు. ఎంత బాగా కనిపిస్తుందో. ఇది వచ్చేసి ఇంకో నెక్స్ట్ చిన్న వంక అనమాట. ఎంత ప్యూర్గా ఉన్నాయి చూడండి వాటర్ అయితే. అండ్ మేము ఆ పెద్ద వంక ఎక్కగానే చిన్నగా ఎవరో సౌండ్ వినిపిస్తుంది. ఏంటా అని చూస్తే వీళ్ళు అందరూ పాటలు పాడుకుంటూ పైరు నాటుతున్నారనమాట. మీకు కూడా వినిపిస్తా చూడండి, వాళ్ళు ఎంత బాగా పాట పాడుతున్నారో. ఇంకా అక్కడి నుంచి మా పొలం దగ్గరకు అయితే స్టార్ట్ అయిపోయాం నేను మా అక్క. వాళ్ళు ఎంత బాగా వేస్తున్నారో. అక్కడ ఒక చిన్న పాప ఉంది, తను కూడా ఎంత మంచిగా పైరైతే నాటుతుందో. అందరూ ఆల్మోస్ట్ వరి పైరే నాటారు, వేరే పంట అయితే ఎక్కువగా ఎవరూ పెట్టలేదు. చూడండి ఎంత బాగా నాటుతుందో అమ్మాయి. చాలా ఫ్రెష్గా అనిపించింది. ఈ సిటీలో సౌండ్స్కి, కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్స్, ఆ సౌండ్స్ అన్నిటికీ దూరంగా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా మా పొలం దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదే అనమాట మా బావి. 1 year అయింది నేను పొలం దగ్గరికి వెళ్ళేసి. ఇప్పుడు చూడండి, ఇలాంటివి రింగ్స్ పెట్టేస్తారంట. పెట్టిన తర్వాత వర్షం వాటర్ వస్తాయి కదా, అవి స్టోర్ అయిన తర్వాత మళ్ళీ మోటార్ పెట్టి పొలానికి పెట్టుకుంటారనమాట, యూజ్ చేసుకుంటారంట. ఇదే చూడండి, ఫైనలీ మా పొలం దగ్గరికి వచ్చేసాం. మా అక్క అయితే చెప్తుంది ఇక్కడ నుంచి అక్కడి వరకు మనదే పొలం అన్నట్టు. తను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. సో 2 days అయిందనమాట ఈ పైరు అయితే నాటేసి. మేము రావడానికి ముందే నాటేశారు. అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం ఎలా ఉన్నాయి అనేసి. ఇంకా ఒక పొలం ఉందన్నమాట. ఇక్కడ అంటే అన్నీ ఒకే చోటు ఉండవు కదా, అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఉంటాయి కదా. అన్నదమ్ములు పంచుకున్నప్పుడు అలాగే పంచుకొని ఉంటారు కదా. సో ఇంకా కొంచెం ఉందన్నమాట. అందుకోసం ఆ అవ్వ అయితే పక్కన పైరు పీకి కట్టలు కడుతుంది. మిగిలిన పొలానికి నెక్స్ట్ వేయాలన్నమాట. సో చూడండి, ఇదే పైరు అనమాట. దీన్ని పీకి చిన్న మనం కొత్తిమీర కట్టలు అలా కట్టుకుంటాం కదా, అలా కట్టి పెడతారనమాట. ఇంక ఇక్కడైతే మా అక్క చిన్నప్పుడు మేము వచ్చి ఇక్కడ వాటర్ వచ్చేవన్నమాట. పక్కన బాయింది, వాళ్ళు వాటర్ ఎత్తారంటే ఇక్కడంతా వాటర్ వచ్చేవి. ఇంకా మా అమ్మ వాళ్ళు పశువులు తోలుకొచ్చేవారు కదా, వాటికి స్నానం చేయించడం. ఆ బండ దగ్గరే మా అమ్మ బట్టలు తెచ్చేదనమాట. బట్టలన్నీ ఉతుక్కోవడం, మేమైతే అక్కడే ఆడుకునే వాళ్ళం. అవన్నీ నాకు చెప్తూ ఉంది మా అక్క. మేము అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నాం అనమాట. ఇవి చూడండి, ఈ పూలు అయితే మనం శివుని పూజకి యూజ్ చేస్తాం కదా, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనకు కావాలన్నప్పుడు అస్సలు దొరకవు సిటీలో. చూడండి పొలం దగ్గర అయితే ఎలా ఉన్నాయో. ఇంక ఇది మా పక్కన పొలం అనమాట. ఇంకా అవన్నీ చూసుకొని రిటర్న్ అయిపోవాలని వచ్చేస్తున్నాం అనమాట. ఇవి చూడండి, పక్కన పొలం వాళ్ళు మిరప చెట్లు, వంకాయ చెట్లు అన్నీ నాటున్నారు. అవి అప్పుడే విడప అయిపోయినట్టుంది. అయినా కూడా ఇంకా అక్కడక్కడ కాయలు అయితే కాసున్నాయి. చూడండి
ఫ్రెష్గా ఎంత బాగుందో, ఎన్ని రోజులైందో ఇలా పొలం దగ్గరికి వచ్చి ఇంత పచ్చదనాన్ని చూసి అనిపించింది నాకైతే. అందుకే గుర్తుగా ఉంటుందని వీడియో అయితే తీసేసుకున్నాను. ఈవినింగ్ అయితే వెళ్ళామన్నమాట. ఇంక రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ చూసిన మా పొలం పక్కన చాలా అంటే చాలా బావిలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇంకా పైరు నాటడానికి పీకి కట్టలు అయితే కడుతున్నారనమాట. వేరే ప్లేస్లో ఇక్కడైతే నాటేశారు. ఇంకా ఉంటుంది చూడండి, ఇలా ముందే క్లీన్ చేసి పెట్టుకుంటారు. వీటిలో పైరు నాటుతారనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి చూపిస్తున్నాను అనమాట. వ్యవసాయం చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఇలా ముందుగానే ఆకు అంతా వేసి తొక్కించుంటారనమాట. మళ్ళీ దీంట్లో పైరు అయితే నాటుతారు. అక్కడ పీకుతున్నారు కదా, ఆ పైరు అలాంటిది నాటుతారనమాట. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా ఇలాంటి బావి పక్కన రూమ్ అలాంటివన్నీ కట్టుంటారనమాట. ఇక్కడ చూడండి, ఇది ఇంకో చిన్న వంక అనమాట. వాటర్ అయితే ఎంత ప్యూర్గా ఉన్నాయో. ఇంకా రిటర్న్ వస్తుంటే ఈ బావి కనిపించింది. ఈ బావి అయితే చాలా పెద్దది. మా ఊర్లో ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయంటే చాలు, పిల్లలందరూ ఇక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకోవడానికి, స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు ఈత కొట్టడానికి అయితే వెళ్తుంటారు. మా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాం. లాస్ట్ టైం అయితే ఇన్ని వాటర్ లేవు, బట్ దిస్ టైం ఉన్నాయి కదా. ఈసారి సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడైతే ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి అయితే వెళ్తారు. చాలా బాగా కనిపిస్తుంది. ఎక్కువ వాటర్ ఉన్నాయి. నాకైతే చాలా భయం వాటర్ అంటే. చూడండి పక్షులన్నీ ఎంత బాగున్నాయో. ఎంత పచ్చగా కనిపిస్తుందో. ఇంకా పైరు నాటున్నారు, ఎవరో పీకలేదనమాట పొలం కట్టడానికి. ఇవైతే అగిస్ చెట్లు అంటాం, అగిస్ చెట్లు ఐ థింక్. వీటిని గొర్రెలు మేకలు ఉన్న వాళ్ళు వాటికి మేతగా పెట్టడానికి అలాంటి చెట్లు నాటుకుంటారు అనమాట. ఆకును కట్ చేసి వాటికి మేతగా వేస్తూ ఉంటారు. ఇంకా అలా వచ్చేస్తూ ఉంటే మాకు ఒక రేగి చెట్టు కనిపించింది. సో ఇంకా అక్కడ రేగి పళ్ళు అన్నీ ఏరుకొని వచ్చామన్నమాట. కొన్ని దారి పొడవునా ఇంటి దగ్గరికి వెళ్ళే వరకు తినుకుంటూ వెళ్దామనేసి నేను మా అక్క. చాలా అయితే రాళ్ళున్నాయి. ఎన్ని డేస్ అయిందో రేగిపళ్ళు తిని. స్కూల్ డేస్లో తినేవాళ్ళం, మళ్ళీ అస్సలు లేదు. మళ్ళీ సేమ్ అదే వంక దగ్గరికి వచ్చేసామన్నమాట. మళ్ళీ ఇంకా వంకను దాటైతే ఇంటికి రావాల్సి ఉంటుంది. ఇవేటివో రామగుళిక్కాయలని చెప్పింది మా అక్క. సేమ్ వంకాయలాగే ఉన్నాయి చిన్నగా అన్నీ. ఇక్కడ చూడండి చింత చెట్టు అనమాట. చింతకాయలు ఫ్రెష్గా ఉంటే పీక్కుందామని మా అక్క అయితే 2 చింతకాయలు అయితే పీకింది. అయితే అప్పుడే ఆల్రెడీ కొన్ని మాగినాయి, కొన్ని పచ్చిగా ఉన్నవి మాత్రం 2 తీసుకుంది. ఇంకే వంక దాటామో లేదు, చిలుకలు ఏం అరుస్తున్నాయి. ఆ చిలుకల సౌండ్ని ఎన్ని డేస్ అయిపోయిందో, ఎన్ని చిలుకలు అసలు. అన్ని చిలుకలు చూసి కూడా ఎన్ని డేస్ అయిందో. ఎంత బాగా వినిపిస్తున్నాయి. మీకు కూడా వినిపిస్తాను చూడండి. ఏమంటే కానీ ఇక్కడే అబ్బా ఏం వినసొంపుగా ఉందో. కాన్ తీసుకుందామా? ఇవన్నీ ఆల్మోస్ట్ అవే కొరికే హిండేవే కదా. అబ్బా మొక్కజొన్నలు అన్నీ ఆ చిలుకలే తినే హింటాయి. చూడండి, విన్నారా ఎంత బాగుందో అసలు. అబ్బా యాక్చువల్లీ వాటిని ఫోటో తీద్దాం అనుకున్నాను, బట్ అవి ఒక్క చోట ఉండట్లేదు, ఎగిరిపోతున్నాయి అన్నమాట. అక్కడ ఎవరో మొక్కజొన్న పంట వేశారు, ఆల్మోస్ట్ అన్నీ అవే కొరికేస్తున్నాయి. ఒక్కటి కూడా లేదు. పాపం మా పంట పెట్టిన వాళ్ళకి లాసే. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఎంత ఫ్రెష్గా రిలాక్స్గా అనిపించిందో. స్లో లైఫ్ అంటే ఇలాగే ఉంటుంది. చూడండి, ఒక్క మొక్కజొన్న లేదు, అన్నీ ఉన్నాయి. మొక్కజొన్నలు ఉన్నాయి, వాటిలో గింజలు లేవన్నమాట. ఇది ఇంకో బావి. ఇదైతే చాలా పెద్ద బావి అనమాట. నాకు ఇంటే చాలా భయము. ఈ పక్కనేమో పొలం ఉంటుంది, ఈ పక్కనేమో బావి ఉంటుంది. ఆ బావి నిండా నీళ్ళు ఉంటాయి. నేను కళ్ళు మూసుకొని ఇట్లా నడుచుకుంటూ వచ్చేదాన్ని, ఎక్కడ దానిలో పడిపోతానో అని భయం అనమాట. ఇంటికైతే వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము బెంగళూరుకి బయలుదేరిపోతున్నాం. యాక్చువల్లీ నేను వక్కలకి పాలు పెడతారనమాట మా పేరెంట్స్. వాటిని షూట్ చేద్దామని అనుకున్నాము, కానీ మేము మార్నింగే రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది. ఆవిడ చూడండి అన్నీ ఓపెన్ చేస్తూ ఉందన్నమాట అప్పుడే మార్నింగే వచ్చి. నేను చేయలేకపోయాను. రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా షూట్ చేసి పెడతా. ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం. మార్నింగే 8 o'clockకి ఎంత మంచిగా ఉందో క్లైమేట్ అయితే. చూడండి, మేము రిటర్న్ వస్తూ ఉంటే మాకు ఒక పికాక్ అయితే ఎదురొచ్చింది. ఇది మా పక్కన విలేజ్లో
ఒక చెరువులో ఎంత మంచిగా ఉన్నాయో లోటస్ ఫ్లవర్స్ ఫ్రెష్గా, ఎంత బాగా అనిపించిందో. 2 చెరువులు ఉన్నాయి, రెండిట్లోనూ ఉన్నాయన్నమాట లోటస్ ఫ్లవర్స్. ఇంకా వచ్చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా మేము ఫుడ్ అయితే ఏం తినలేదు. సో ఇది చూడండి, ఈ కొండ కనిపిస్తుందా, ఇది ఏకశిలాబెట్ట అని పిలుస్తారు. అంటే 1 రాక్తో ఉన్న కొండ అంట, అది ఒకే రాయితో ఉన్న కొండ అని పిలుస్తారు. సో ఏం తినలేదు కాబట్టి ఇంకా ఆన్ ది వేలో హోటల్కి వచ్చేసి ఇక్కడ ముగ్గురం దోశ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. నేనైతే పన్నీర్ దోశ ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకొచ్చేసాం కదా, చూడండి మా అమ్మ మా అత్తయ్య ఏమేమైతే పంపించారో, ఆకుకూరలు, చింతకాయలు, అరటికాయలు ఎన్ని పంపించారో. ఆల్మోస్ట్ మేము అన్నీ అక్కడి నుంచినే తెచ్చుకుంటామండి. రాగిపిండి, చూడండి అరటికాయలు, అవి ఇంకా పచ్చిగా ఉన్నాయన్నమాట. అందుకే మా అత్తయ్య ఇలా వేపాకు వేసి పెట్టించారు. అలా పెట్టడం వల్ల తొందరగా మాగుతాయి, ఏం కెమికల్స్ అవసరం లేదు. మీకు మనం యాక్చువల్లీ షాప్లో తీసుకొస్తే అలా పచ్చిగా ఉన్న నెక్స్ట్ డేకే మాగిపోతాయి అనమాట. ఎందుకు చెప్పండి, వాళ్ళు కెమికల్స్ వేసి ఉంటారనమాట. కానీ అలా ఆకులు వేసి పెట్టుకుంటే ఫ్రెష్గా బాగుంటాయి. ఒక 2-3 డేస్కే మాగిపోతాయి అనమాట, కెమికల్సే అవసరం లేదు. చూడండి ఎంత పెద్ద గుమ్మడికాయ అయితే పంపించిందో. చాలా అంటే అక్కడి నుంచినే తెచ్చుకుంటాం అన్నీ కూడా. చూడండి ఆ అరటికాయలు అయితే మాగిపోయాయి. నెక్స్ట్ డే షూట్ చేశాను ఇది. నెక్స్ట్ 2 డేస్ తర్వాత అయితే చేశాను. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మీకైతే వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.